ఇచ్చారు, తిన్నారు. తిన్న తర్వాత లేని వాళ్ళను పంపివేయకన్నా ముందు సాయంత్రం ఏ టైం అవుతుంది, అప్పుడు 8 గంటలైంది వీళ్ళని పంపి. హల్లెలూయా. వీళ్ళని పంపించి ఏం చేసారు, ధోరణు వెళ్ళండి మీరు ఇక్కడ నుండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పిండు. ఈయన మాత్రం ఎవరి కోసం ఉన్నాడు, అక్కడ తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. అక్కడి వరకు 9 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. మీరు ఒక్క పూట ప్రార్థన చేయమంటే 1 గంట ప్రార్థన చేయండి, 1 అరగంట ప్రార్థన చేయండి, లేదా మామూలుగా ఒక 20 నిమిషాలన్నా పావు గంటన్నా చేయమని అంటే అది మాత్రం మేము చేయము. మాస్టర్ గారు ఉన్నారు కదా, మేము ఎట్లా చర్చకి వెళ్తున్నాం కదా, అయ్యగారికి ఒక్క ఫోన్ కొడితే కథ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రార్థన. హల్లెలూయా. ఆయన దేవుడు వీళ్ళని ఏం చేసిండు, పంపివేసిండు. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పంపివేసిండు, ప్రార్థన చేస్తుండు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రితో సంభాషిస్తున్నప్పుడు, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, తండ్రితోనే ఆయన గడుపుతున్న సమయంలో వీళ్ళు లోపలికి వెళ్ళిపోయిరంట. వాళ్ళు మామూలుగా నడి సముద్రం రాగానే తుఫాను స్టార్ట్ అయిపోయింది, తుఫాను వచ్చింది, వారి జీవితంలో తుఫాను ఎంటర్ అయిపోయి అక్కడ ఆ తుఫానులో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ తుఫానులో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు. కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి సమయంలో ఆ 4వ జామున వారి వచ్చి హల్లెలూయా వచ్చిండు. వచ్చి ఆయన అక్కడ ఏం చేస్తుండో, అప్పటికి ఇంకా కష్టమైపోయింది, ఈ తుఫానులో ఈ పడవ మునిగిపోతుంది, తుఫాను ఎంటర్ అయిపోయింది, వాళ్ళ జీవితం ఆగమాగమైతుంది, సముద్రం అలలు పొంగుతున్నాయి, ఉప్పొంగుతున్నాయి, అవి ఎగిసి పడుతున్నటువంటి సమయంలో మేమేమైపోతామో. అప్పటికి యేసయ్య కోసం తండ్రి అంటూనే ఉన్నాడంట, అయ్యా నువ్వు ఎంటర్ కాకపోతే అక్కడ ఎంటర్ కాకపోతే ఇస్కరేతు యూదా వాడు తప్పిపోతుండు, వాడు మారిపోతుండు, ఇస్కరేతు యూదా తయారైతుండు, వాడు మార్పు గురైతుండు, తోమా వారికి డౌట్ వస్తుంది, తోమా వాడు డౌట్ ఫుల్ మ్యాన్, వాడు ఎటు పోయినట్టుండు, పేతురు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుండు అని ఆయన గుర్తు చేసి. హల్లెలూయా. కానీ ఇంకొక విషయం చెప్పాలి, ఇప్పుడు సినిమాల వీళ్ళని ఉన్నాడు, వీళ్ళని వచ్చేసేసి హీరోయిన్ ని కూర్చొని పెడతారు. హీరోయిన్ ని కూర్చొని పెట్టి ఆ కత్తితో కొడుతామని అని మీదికి వెళ్తున్నటువంటి సమయంలో హీరోయిన్ భయపడుతుందా? భయపడదు, హాయిగా కూర్చుంటాడు. కానీ ఈడే గావు కేకలు వేస్తుంటాడు, ఈడే వండుతూ ఉంటాడు, ఈడే అన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నట్టు దగ్గరికి వెళ్ళి ఆ హీరోయిన్ కత్తితో ఇలా పొడుద్దాము అనిపోయే సమయంలో చిన్న షాట్ అడ్డం వస్తుంది. అప్పుడు హీరో ఎంటర్ అయితే అవుతాడు. అవి ఏం చేస్తాడు, ఆ కత్తిని ఏమి ఆ మనిషి కనబడడు, ఆ క్లైమాక్స్ కథ మనకు చూపించారు, అది ఏం చేయరు. ఆ మనిషి ఎంటర్ అవుతాడు, ఆ కత్తిని లాగేసుకుంటాడు. ఒకవేళ ఈవెంట్ చంపినాక రావచ్చు కదా మరి అంటే అప్పటి వరకు ఏముండదు, కథ ఉండదు. ఒకవేళ హీరోయిన్ చంపేస్తే స్టోరీ అయిపోతుంది, ఈ 2 జరుగుతుంది. కాబట్టి కథ ఉండాలి, స్టోరీ నడవాలి, సినిమా జరగాలి. అప్పుడు ఏం చేస్తాడు ఈయన యేసయ్య, వెంటనే వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి, వీళ్ళు తుఫానులో సావద్దు, వీళ్ళు తుఫానులో ఉండి వీళ్ళు మార్పుకు గురి కావాలి, విశ్వాసానికి గురి కావాలి. విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం దేవుడు ఏం చేస్తాడు, వెంటనే ఆ మధ్యకు వచ్చేసిన వెంటనే ఆయనను చూసి సస్పెన్షన్ ఉంది, స్టోరీ కూడా ఉండాలి. అయితే అబ్రహాం దగ్గరికి, కానీ అబ్రహామును కూడా మరి ఏం చేసిండు, లాస్ట్ టైంలో అబ్రహామును కూడా ఏం చేసిండు, వెంటనే చంపే టైంలో అబ్రహామా ఆగు, ఇంకా ఏమి చేయని అవసరం లేదు. షడ్రాక్ మిషన్ అబేద్కోలు ఉంది, వెంటనే తీసుకుపోయి ఎక్కడ అగ్నిగుండంలో పడేసిన ఏమంటే ఏం చేసిండు, మీరు కాలకుండా ఉండేటట్టుగా ఆయనే మధ్యలో 4వ వ్యక్తిగా చేయలేదు. హల్లెలూయా. దానియేలు సింహం బోర్లకు వెళ్ళిండు, సింహం బోర్ల వేసినాక కూడా ఆయనను ముట్టడానికి వీలు లేదని సింహాలకు ఆజ్ఞాపించింది. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ జీవితం ఎలా ఉందో నువ్వు ఒక్కసారి ఆలోచించి, ఏ డిప్రెషన్ లో పోయినా, ఏ కష్టం గుండా పోయినా, నీ మీద తుఫానులు వచ్చినా, ఆ తుఫానులు నిన్ను చంపేస్తాయి అనుకున్నప్పుడు కూడా ఆ సమయంలో దేవుడు నీ దగ్గర ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి మీరు ఆ విధంగా ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ యాకోబు మరి పేతురు, అప్పటికి పేతురును చంపేసిండ్రు, కానీ యాకోబును చంపేసిండ్రు, పేతురు మాత్రమే ఉన్నాడు. అయితే అక్కడ పేతురు ఇంకొక సంభాషణ, పేతురు ఆయనను పట్టుకపోయి రేపు ఈయనను మంచిగా పండుగ చేసుకుందాం,
నేను తర్వాత చంపుదామనుకొని రాజు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడొక బటుని పెట్టిండు, ఇక్కడొక బటుని పెట్టేసేసి వాళ్ళ మధ్యన వేడిలు వేసేసి వాళ్ళ మధ్యన గొలుసులు కట్టేసేసి అక్కడ కూర్చొని పెట్టిరంట. పాపం ఆ దొంగ ఈయనను ఈ పేతురు ఈయన ఎక్కడ దెంకపోతాడో ఈ పేతురు అని ఆ బట్టలు ఆయన వైపే చూసుకుంటున్నారంట. ఇక్కడ ఆయన అక్కడ ఈయన ఇద్దరు ఇట్లే చూసుకుంటూ ఉన్నారంట. ఆయన ఉన్నది ఎక్కడ చెరసాలలో ఉన్నా కూడా ఆయన అనుకున్నాడంట, ఆయన ఏం ఆలోచన చేసిండు, వీళ్ళిద్దరు ఇటువైపు ఉన్నా అటువైపు ఉన్నా ఆయన గురుకబెట్టి నిద్రపోయిందంట. హల్లెలూయా. ఆయనకు టెన్షన్ లేదు, ఆయనకు బాధ లేదు, ఆయన చెరసాలలో ఉన్నాడని లేదు, బట్టల మధ్య ఉన్నాడని లేడు, ఆయన ఏమి ఆలోచన లేదు. ఉంటే ఉంటాము, పోతే పరలోకమే, ఇంకేముంది, మంచి నిత్యుడైన తండ్రి దగ్గర హాయిగా ఉంటాం, పోతే నిత్యుడైన తండ్రి దగ్గర ఉంటాం, నాకేం టెన్షన్ అనుకుంటాం కదా. ఆ విధంగా పేతురు పోయినట్ట. కొన్ని సమయాలల్లా నీకు దేవుడు ఏమి ఇవ్వాలి, నీకు దేవుడు ఇచ్చేటువంటిది నిద్రను, ఆ తర్వాత నీకు మైండ్ పీస్ఫుల్గా ఉండేటువంటి ఒక ఆలోచనను కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు చెప్తుండే ఏమని అడిగినా ఇక్కడ టెన్షన్ పడే అంత పని ఏమీ లేదు. అయితే ఆదాము కూడా నిద్రపోతున్నప్పుడే కదా అవ్వనిచ్చింది, ఆదాము కూడా నిద్రపోతున్నప్పుడే అవ్వను ఆయనకి ఇచ్చింది. హల్లెలూయా. గాఢ నిద్ర కలుగజేశాను, ఆ తర్వాత ఆయన వెనుకను తీసి ఆయన అవ్వగా చేశాడు. హల్లెలూయా. కానీ ఆ వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవునికి తెలియదా తుఫాను వస్తుందని? దేవునికి తెలుసా? దేవునికి తెలుసు. ఆయన తుఫాను వస్తుందని తెలుసు, వీళ్ళు వెళ్ళమనడం కూడా తెలుసు. ఆయన వెళ్ళమని చెప్పింది ఆయనే, తుఫాను కూడా పంపింది ఆయనే. హల్లెలూయా. ఆ కిరటాల మధ్యన ఎగిరిసి పడుతున్న అలలు మధ్యన తుఫాను, భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితులలో నీళ్ళ మీదుగా యేసయ్య నడుచుకుంటూ వస్తుడు. అది చూసి పేతురు అన్నాడంట, ప్రభువా నువ్వే అయితే కొంచెం రే ఏంటా నువ్వు ఏంది అన్నాడా, నాతో పోటా అన్నాడా? హల్లెలూయా. అయితే రా. కానీ దేవుడు అక్కడ నిన్నేం చేసిండు, ప్రోత్సహించిండు. హల్లెలూయా. దేవుడు నిన్నేం చేసిండు, ప్రోత్సహించుతాడు. రా అన్నాడు. అప్పటికి నది అవతల ఆయన దోణె దిగిండు. దోణెకు ఆ నదికి, ఆ తర్వాత ఆ ఒడ్డుకు ఈ దోణెకు చాలా దూరం ఉంది. మధ్యలో యేసయ్య దూరంగా ఉన్నాడు, ఆ మధ్యలో ఇరుక్కపోయారు. అప్పుడు ఏమన్నాడు, ఈయన నీళ్ళ మీద వచ్చుట చూసి ఆ ప్రభువా నేను వస్తాననే రా అని ప్రోత్సహించుడు గాని రే అండి. ఏంటనే పక్కన ఉన్న తోమరాడు, రే నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు ఏమనుకుంటున్నావు అసలు, ఆయన నీకు సాగేంది, ఆయన నీకు పోటేంది, నువ్వు మునిగిపోతావు అలా పడిపోతావు అన్నాడంట. హల్లెలూయా. మన వాళ్ళలో కొంతమంది ఉంటారు అట్లా, నువ్వు సేవ చేయదామన్నా, నువ్వు వాక్యం చెప్తావన్నా, నువ్వు సాక్ష్యం చెప్తావన్నా, నీకెందుకు అదంతా, నీకెందుకు అది విన్నప్పుడున్నావు. యేసయ్య ఆ పక్కూరికి నువ్వు స్వార్థ చెప్పడానికి వెళ్ళావో అయిపోయి నీ పని, అక్కడ చాలా మంది నువ్వు తల్లడానికి, నువ్వు ఇంగురికి వెళ్ళావో చాలా మంది నువ్వు తల్లడానికి, నువ్వు అక్కడికి వెళ్ళావు, అయ్యో ఏందనుకుంటున్నావు అని అంటే చాలా మంది మనలో ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య ఆ మాట చెప్పలేదు, నువ్వు రమ్మని ఆయన ఏం చేసిండు, ప్రోత్సహించిండు. ఆయన రమ్మను కానీ ఏం చేసిండు, వెళ్ళిండు. వెళ్ళాక ఎప్పుడన్నా నువ్వు ఆ పరలోకం ఇట్లా పోతే పేతురుని అడిగినావు అనుకో ఈ మాట, పేతురు గారు మరి నువ్వు నీళ్ళ మీద నడిచింది నిజమేనా అన్నావు అనుకో, ఏంద్రా బుద్ధి ఉందా, నడిచిన దాంట్లో మేము ఇద్దరమే రా, యేసయ్య నేను తప్ప ఎవరు నడవలే నీళ్ళ మీద ఇంతవరకు చరిత్రలా తెలుసా, నేను నీళ్ళ మీద నడవలే, తుఫానులో నడిచా, విశ్వాసంలో నడిచా, నేను విశ్వాసంలో నడుస్తున్నా. ఆ రోజు నేను విశ్వాసంలో నడిచిన, నేను తుఫానులో నేను నడిచింది నీళ్ళ మీదనే కాదు, తుఫానులా. హల్లెలూయా. ఆయన ఆ విధంగా ఆయన ఉంటాడు మీతో. ఒకవేళ పోతే మీరు అప్పుడు అడిగితే డౌట్ వస్తే అప్పుడు అడిగి, ఇప్పుడు ఏం పోరు, చాలా టైం ఉంది మీకు. హల్లెలూయా. ఆయన పేతురు ఏం చేసినట్ట, ఆ పేతురు అక్కడ నిలబడి ఆయన అన్నాడంట, అరే నువ్వు ఆయనతో ఏందనుకుంటున్నావు, నువ్వు ఆయన నువ్వు నడవాలనుకుంటున్నావు అని తోమ అడగగానే ఆగిపోయాడా, ఆగిపోలేదు. కానీ కొంచెం ముందుకెళ్ళాడు, ఆయన కొంచెం ముందుకెళ్ళాడు, ఇంకా నడుస్తా. ఆయన అక్కడ దోణి దగ్గర లేడు, కానీ ఆయన విశ్వాసంలో ముందుకు సాగిండు.
కానీ మనం విశ్వాసంలో ముందుకు సాగుతలేమంట. హల్లెలూయా. మనకు విశ్వాసం పెరగలేదు. ఆయన నీటి మీద నడిచింది చూసి నేను నడవాలని ఆశ మీకు లేదు. ఆయన నీటి మీద నడుస్తున్నటువంటి స్థితిని చూసి మీకు నడవాలని లేదు. పేతురు కొంచెం దూరం నడిచిండు, కొంచెం దూరం వెళ్ళిపోయిండు, కానీ ఆయన ట్రై చేశాడు. ఎందుకు? విశ్వాసాన్ని పెంచుకోవడానికి. అయితే మీ జీవితంలో కూడా, మీ పట్ల కూడా దేవుడు మిమ్మల్ని విశ్వాసాన్ని పెంచడానికి, విశ్వాసంగా ఉండడానికి, విశ్వాసం కోసమే ఈ స్థితిని మీలో తీసుకురావడానికి యేసయ్య వాళ్ళకి ఏం చేసిండు? వాళ్ళను కాపాడడానికి ఆయన ప్రయాసం పడ్డాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటా వచ్చిండు ఆయన దగ్గర. ఏం చేసిండు? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చిండు. వచ్చి నా బిడ్డ నువ్వు లే, అందుకని నువ్వు ఇటు అటు ఇటు అటు ఊగిసలాడినవనుకో నీ జీవితం అంతే. హల్లెలూయా. నువ్వు ఇటు గాని కుడికి గాని ఎడమకు గాని వెనక్కి గాని తొలగితే నీ జీవితం అంతే ఉంటది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడ వెళ్ళాలి? నీ గమ్యాన్ని ఎంచుకో, నీ దేవుని ఎంచుకో, నీ దేవుని వైపే చూడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయనను వెంబడించి ఆయనతో విశ్వాసంగా ఉండి బ్రతుకుతే అది చాలు. కానీ నాకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, నేను వేరే దేవతలను పూజిస్తా, నేను వేరే దేవుళ్ళు ఉన్నారు వాళ్ళను పూజిస్తా, లాస్ట్ కు నువ్వు కాపాడే సమయానికి వచ్చినప్పుడు మాత్రం యేసయ్యనే గుర్తుకొస్తాడు అనుకుంటే అది నీ భ్రమ. హల్లెలూయా. కానీ నమ్మితే ఆయనను ఒక్కరిని నమ్మితే ఆయనతోనే ఉండు. ఆయన ఏం చేసిండు? అక్కడ పంపిండు, ప్రార్థన చేసిండు, పంపిండు, ప్రార్థన చేసిండు. ఆ తర్వాత ఏం చేసిండు? ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత ఏం చేసిండు? ఇక పరిగెత్తకుండా వచ్చిండు. ఆ తర్వాత ఇంకొకటి, నిన్ను రక్షించమని అరిచిండు. ఆయన ఏం చేసిండు? పేతురు ఏం చేసిండు? రక్షించమని అరిచిండు. అరిచినప్పుడు ఆయన రక్షించిండు. హల్లెలూయా. నీ జీవితంలో పడిపోయినా కూడా మీరు ఏం చేస్తాడంటే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు పడిపోయినా కూడా, అటు ఇటు తొలగినా కూడా, అటు ఇటు వెళ్ళినా కూడా దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతాడు. కాచి మిమ్మల్ని ఒక స్థితిలో ఉంచి, ఒక అబ్రహామును, ఒక ఇస్సాకును, ఒక యాకోబులను, ఒక ఇప్పుడు చూసినటువంటి దాంట్లో యోనాను, ఆ తర్వాత మరి సంసోనును, ఆ తర్వాత దావీదును, ఆ తర్వాత దానియేలును, ఇంతమంది అన్ని గండాలు వచ్చినప్పటికీ కూడా, అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేసిండు? కాపాడిండు. వీళ్ళందరూ కలిసి ఆయన ఏమడిగిరంట? కృపను అడిగారు. హల్లెలూయా. కనికరమును అడిగారు. వాళ్ళు ఏమడిగారు? కృపను, కనికరమును, కాపుదల, ఈ మూడును అడిగారు. హల్లెలూయా.